వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. జెండా ఆవిష్కరణ చేసిన రిటైర్డ్ తహసీల్దార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లూరి మంగు, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్, అరకువేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాచిపేట శాంతకుమారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి రిటైర్డ్ తహసీల్దార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లూరి మంగు, భారత రాజ్యాంగం నుండి అమలులోకి వచ్చింది. గిరిజనులకు, హరిజనులకు, భారతదేశ ప్రతి పౌరులకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు, చట్టాలు కల్పించబడింది. రాజ్యాంగం అనేది రాలేదు. 1950 జనవరి 26వ తేదీన మనకు పూర్తిగా రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనకు స్వతంత్రం ఇచ్చారు తప్ప మిగతా గవర్నమెంట్ అధికారులు కానీ ఏం కానీ ఇవ్వలేదు. పూర్తి స్వతంత్రం అనేది మనకు 1950 సంవత్సరం జనవరి 26 అందువల్ల ఆ రోజు నుంచి మనం ఈ గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఏ దేశంలో అయినా సరే ఒకసారి పండుగ చేసుకుంటారు, కానీ మనం మన భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత 2 పండుగలు తీసుకుంటున్నాం. ఒకటి ఆగస్టు 15, అలాగే జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే మనకు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భం పురస్కరించుకునే మన భారతదేశం అంతా కూడా మున్సిపల్ కానీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే కానీ అన్ని పార్టీలకు సంబంధం లేకుండా అందరూ జరుపుకుంటున్నాం. మనకు చాలా శుభమైనటువంటి రోజు వల్ల ఈరోజు మనము ఇక్కడ చేరుకున్నామంటే మన స్కూల్ పిల్లలు కాదు, మనం పార్టీ కార్యకర్తలు కాబట్టి మనమంతా కూడా పార్టీకి మనం సంబంధించి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ మన భారత రాజ్యాంగం ముందు అంటే కాంగ్రెస్ పార్టీ మనకు మొట్టమొదటి ఉద్బోధించింది. అక్కడి నుంచి మనం ఎస్సీ ఎస్టీ మనం బడుగు వర్గాలంతా కూడా మొట్టమొదట కాంగ్రెస్ని మనకు అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాబట్టి ఆ పార్టీని మనం నమ్ముకొని దానికి బలోపేతానికి మనం అందరికీ కృషి చేసి మన శాంతకుమారి గారి పార్టీని మనం సపోర్ట్ చేసి ఆమె ఇంకేంటి మనం అంతా కృషి చేద్దామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.